ఇక తదుపరి రాశి అయినటువంటి మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. భాగస్వామ్య వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. మీ మాటలతో పనులను సాధించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. వ్యాపార వ్యవహారాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అంతేకాకుండా కుటుంబ సభ్యులతో కలిసి చక్కటి చర్చలు చేసి అనుకున్న పనులు అనుకున్న విధంగా సాధిస్తూ ముందుకు పెడతారు. ఆర్థిక విషయాలు అలాగే కుటుంబం యొక్క అభివృద్ధి అన్నీ కూడా అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్నిసార్లు మీ మాటల్లో అధిక ఆత్మవిశ్వాసంతో మీరు తీసుకునే నిర్ణయాలు ఇతరులకు అది ఇంకొక రకంగా ధ్వనించే అవకాశం ఉంది. కాబట్టి మాట్లాడేటప్పుడు ఘర్షణలకి దూరంగా ఉంటూ వారికి ఆ అభిప్రాయం కలగకుండా తక్కువ మాట్లాడి ఎక్కువ వింటూ మీరు ముందుకు వెళ్ళినట్లయితే పై అధికారులతో పనులు సాధించుకోవడానికి వినయంగా మీరు చూసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి పనులు అనేవి మీకు చక్కగా ఆటోమేటిక్గా అయ్యే అవకాశం ఉంటుంది. కనుక ఇచ్చిన పనిని ఇచ్చిన సమయంలో నిర్వర్తించుకోవడం, అదేవిధంగా పై స్థాయి అధికారులతో మీరు ఏదైనా సహకారాన్ని కోరుకునేటప్పుడు కూడా వీళ్ళంతవరకు కమ్యూనికేషన్ విషయంలో జాగ్రత్తలతో ముందుకు వెళ్ళి చక్కగా అనుకున్న పనులు సాధించడానికి ప్రయత్నం చేస్తారు. కుంభరాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఎక్కువ ఎంత శ్రమ పడ్డా శ్రమకి తగిన ప్రతిఫలం లభించట్లేదనే భావన కొన్నిసార్లు మీకు మానసికంగా ఉద్వేగాలను పెంచే అవకాశం ఉంది. అలాగే కొన్ని సందర్భాల్లో వృత్తిపరంగా మీకు అలాంటి వైరాగ్య ధోరణి కావచ్చు, వృత్తిలో కొంత లో ప్రొఫైల్ లాగా మీరు ఫీల్ అవ్వడం, మీకు ఇవ్వాల్సిన స్థాయిలో గుర్తింపు గౌరవం రావట్లేదన్న కొన్ని సందర్భాల్లో ఆ రకమైన భావన మొదలైన వాటితో కొంత వృత్తిపరమైన విషయాల్లో ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం ఉంది. ఎమోషన్స్ అనేవి అధికంగా ఉంటాయి. వృత్తిలో మీ పై అధికారులతో కావచ్చు, కొలీగ్స్తో కావచ్చు, మీరు నిర్ణయాలు షేర్ చేసుకునేటప్పుడు కానీ, వారి యొక్క సహకారాన్ని కోరుకునేటప్పుడు కానీ, లేకపోతే మీరు ఏదైనా ఆత్మీయులైన వ్యక్తులతో చర్చలు జరిపేటప్పుడు కానీ తగిన విధంగా ఆచితూచి వ్యవహరించాలి. వృత్తి చేసే ప్రదేశాలలో ఘర్షణలకి దూరంగా ఉండాలి. మీనరాశి. ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఎదురు చూసిన విషయాలలో, ఆర్థిక సంబంధమైన విషయాలలో కొంత మిశ్రమ ఫలితాలకు అవకాశం ఉంది. సంతాన వర్గం యొక్క అభివృద్ధి కావచ్చు, తండ్రి యొక్క ఆరోగ్యం కావచ్చు, వాటి కొరకు మీరు తీసుకునే నిర్ణయాలు, మీ ఆలోచనలలో భాగం మొదలైనవి ఏదైనా సరే మీ పనులు మొదలైనవన్నీ కూడా కొంతవరకు ముందుకు వెళ్ళే అవకాశం అనేది కనబడుతుంది. ముఖ్యంగా వాటికి సంబంధించిన ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. కొత్త స్థిరాస్తుల కొరకు పెట్టే పెట్టుబడుల కొరకు కానీ, సంతాన వర్గం కొరకు పెట్టే పెట్టుబడులు కానీ, దూర ప్రదేశాల్లో ఉండే మీ సంతానం కొరకు ఇక్కడ మీరు ఏదైనా పెట్టుబడులు పెట్టడానికి చేసే ప్రయత్నాల విషయంలో కావచ్చు, అలాగే మీ యొక్క రచనలు, మీ ఆలోచనలు మొదలైన వాటికి సంబంధించిన విషయాల్లో, అలాగే మీ ఆధ్యాత్మిక అన్ని విషయాల్లోనూ కొంత డిస్ట్రాక్షన్స్కి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి కొంత అది యొక్క ఆటంకాలని అధిగమించడానికి ప్రయత్నించాలి.